నగరంలోని సత్యనారాయణపురం శ్రీ సీతారామ కళ్యాణ మండపం నందు అమరావతి బ్రాహ్మణ సేవా సంఘం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్థానిక కార్పొరేటర్ శరవణమూర్తి, పలువురు ప్రముఖులు పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నిపుణులైన వైద్యులు బివి గురునాథ శర్మ, డాక్టర్ ఎన్ చైతన్య, పిఎస్ఎన్ మూర్తి, పి జగదీషు, వై శేషసాయి, వి రమణారావు, వంశీవర్ధన్ విచ్చేసి 250 మంది పైబడి వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి మల్లాది విష్ణు చేతుల మీదుగా మందులు ఉచితంగా అందజేశారు. వైద్యం ఖరీదైన ఈ రోజుల్లో పేదవారికి, వృద్ధులకు ఉచితంగా వైద్య సేవలు అందించడం సామాన్యమైనది కాదన్నారు. వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి 2,500 రూపాయల విలువైన వైద్య పరీక్షలు, మందులు ఉచితంగా అందజేసిన వైద్యులు అమరావతి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులను అభినందిస్తున్నట్లు మల్లాది విష్ణు అన్నారు. వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన వైద్యులను ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘనంగా సత్కరించారు. చోట్ల అనేక రంగాల్లో అనేక హాస్పిటల్స్ కూడా కొత్తగా కూడా తీసుకొచ్చాము. అయోధ్య నగర్ కానీ, ఇందిరానాయక్ నగర్ కానీ, బాంబే కాలనీ కానీ, భానునగర్ కానీ, పిహెచ్సీలు అనమాట. అక్కడ కూడా టెస్టులు చేస్తారు, మందులు ఇస్తారు, బెడ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి చాలా ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ కేర్ తీసుకుంటుంది. మేము చేసే దాంతోపాటు ఇలాంటి అమరావతి బ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళు కూడా ప్రజలకి సేవ చేయటం, దీని మూలంగా పూర్తిగా న్యాయం జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి కరోనా గురించి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో అయితే కొంత కేసులు ఏమి లేవు, కానీ పక్క రాష్ట్రంలో హైదరాబాద్లో ప్రతిరోజు కూడా కొన్ని కేసులు వస్తూ ఉన్నాయి. దాన్ని ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద సమూహాల దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే సమూహాలను ఏర్పాటు చేయడం కానీ, వెళ్ళినప్పుడు శానిటైజ్ అలాగే మనకు తెలుసు పాత 2 సంవత్సరాల్లో మనం ఏ విధంగానో అలాగే మాస్కులు ధరించడం, ఇదంతా కూడా కొంత జాగ్రత్తగా ఉంటే అందరికీ కూడా మంచిది అని చెప్పని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరుగుతుంది. మన కార్యక్రమం మనం సామూహికంగా ఉపనయనాలను కూడా నిర్వహించడం ఒకటి జరుగుతుంది. ఈ యొక్క అమరావతి బ్రాహ్మణ సేవా సంఘం మన పిల్లలకి నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ వివాహ పరిచయ వేదికలు చేయడం జరుగుతుంది. అన్ని రకాలుగా నెక్స్ట్ ఆర్థికంగా, సామాజికంగా ఏమైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే ఈ యొక్క అమరావతి బ్రాహ్మణ సంఘంలో న్యాయపరమైనటువంటి ఒక విభాగం ఉన్నది. వారి తరపున నిలబడి వారి సమస్యలకు కూడా తోడై అన్ని రకాలుగా కూడా ఉద్యోగాల పరంగా కూడా స్థానికమైనటువంటి వాళ్ళకి సరైనటువంటి మార్గం ఇప్పిస్తూ బ్రాహ్మణ యువతకి తోడై ఉండాలనేటువంటి సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం, ఒక రకంగా ఇంతమంది దీనికి రావటం కూడా చాలా సంతోషం. ప్రథమ కార్యక్రమం జరుగుతోంది. ఇది ముఖ్యంగా ఒక 300 మంది పేషెంట్లు ఇప్పటికే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నారు. ఇక పైన ఇంకా అవుతారని అనుకుంటున్నాము. వీరందరికీ కూడా ఉచితంగా వారికి ఉన్న సమస్యల్ని, వారికి ఉన్న డౌట్స్ని విపులంగా అందరికీ వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పి, మా వంతుగా వారికి ఏ రకమైన వైద్య రంగంలో వాళ్ళకి ఏ రకమైన సమస్యలు కానీ, వారికి ఉన్న సలహాలు కానీ వారికి ఇవ్వడానికి జరగడానికి ఉంటుందో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందాక అధ్యక్షులు గారు చెప్పినట్టుగా 2,000 రూపాయలకు సంబంధించిన ఎముక సాంద్రకి సంబంధించిన ఒక టెస్టు, అలాగే కొన్ని వైద్య టెస్టులు, బీపీలు, షుగర్లు, వాళ్ళకున్న సమస్యలని అన్నింటినీ ఇవాళ తీర్చడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని అందరినీ వాడుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ అమరావతి బ్రాహ్మణ సేవా సంస్థ వారికి, అలాగే ఈ ఏరియా జనాలందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అమరావతి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతోంది. ఈ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెడికల్ క్యాంప్ ఇప్పటి వరకు ఒక 200 మంది రిజిస్టర్ అయ్యారు, ఇంకా వస్తున్నారు. మా తరపు నుంచి వేద క్లినిక్ నుంచి ఈసీజీ, బ్లడ్ టెస్టులు, అవసరమైన రక్త పరీక్షలు, ఇంకా తర్వాత వైద్య సలహాలు ఉచితంగా ఇస్తున్నాము. అవసరమైన వాళ్ళకి ఈసీజీ, ఆ తర్వాత ఫాలోఅప్లో 2 కన్సల్టేషన్స్ ఉచితంగా ఇస్తాము. అవసరమైన బ్లడ్ టెస్టులు అవి రాయితీలో చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఊటుకూరు పార్థసారథి, ప్రధాన కార్యదర్శి తాళ్లూరు వెంకట దశరథ రమేష్, కోశాధికారి అనుముల సోమశేఖర్, ఉపాధ్యక్షులు పోపూరి వెంకట సుబ్బారావు, కార్యనిర్వహణాధికారి కాశీభొట్ల సూర్యనారాయణ శాస్త్రి, కోఆర్డినేషన్ సెక్రటరీ కావూరి సూర్యనారాయణమూర్తి, క్రమశిక్షణా కమిటీ వైస్ చైర్మన్ వివిఎస్ఎస్ సుబ్బారావు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.